నెల్లూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ శాఖల రుణ లక్ష్యం 18,190 కోట్లు కాగా, ఇందులో పంట రుణాల కోసం 10,956 కోట్లు కేటాయించినట్లు నెల్లూరు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ మణిశేఖర్ తెలిపారు. రైతులు సాగు చేసిన పంట వివరాల ఆధారంగా రుణాలు మంజూరు జరుగుతుందని వివరించారు. అలానే పంట రుణాలతో పాటు బీమా వర్తించే పథకాలను తెలియజేశారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అమలుకు రైతు ఏడాదికి 436 రూపాయలు చెల్లించాలని, అలానే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అమలుకు 20 రూపాయలు రైతు చెల్లించాలంటూ అధికారులు తెలియజేశారు. ఈ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం మనకిచ్చిన టార్గెట్లు 18,190 కోట్లు. దాంట్లో వ్యవసాయ రుణాలు అంటే క్రాప్ లోన్స్ వరకు 10,956 కోట్లు, ఖరీఫ్కి 6,464 కోట్లు, రబీకి 4,492 కోట్లు. రుణాలకు సంబంధించి మీరు బ్యాంకులకు పాస్బుక్స్ తీసుకోపోతే ఆ పాస్బుక్ల ప్రకారం మీరు ఏ పంట అయితే వేస్తున్నారో దానికి తగ్గట్టుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని బట్టి ఆ పంట రుణము మీకు ఇవ్వడం జరుగుతుంది. జూలై 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు సాచురేషన్ క్యాంపెయిన్ అనేది కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీంట్లో ఏమంటే ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి PMJJBY అండ్ PMSBY 2 ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయండి. ఈ PMJJBYలో 436 రూపాయలు అకౌంట్లో ఉంచితే ఆ అకౌంట్లో డెబిట్ చేసి మీకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే నార్మల్ డెత్ అంటే నార్మల్గా చనిపోయినా కానీ ఆ అమౌంట్ 18 నుంచి 50 సంవత్సరముల వరకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. అలాగే ఇంకోటి PMSBY స్కీమ్ అనే దాంట్లో సంవత్సరానికి 20 రూపాయలు. ఈ సంవత్సరానికి 20 రూపాయలు ఉండేది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కవర్ చేస్తారు. దీంట్లో ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అన్నమాట. 20 రూపాయలతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జరిగినప్పుడు దానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి మే 31st వరకు సంవత్సరం ఉంటుందండి. ప్రతి సంవత్సరం మేలో మనం అకౌంట్లో కానీ 436 + 20 456 రూపాయలు ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.